ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగివచ్చుట తన మీదకి దిగివచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క గొప్ప శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, ఆయన యొక్క మాటలను భూమి మీద ఆయన బ్రతికి ఉన్నప్పుడు సజీవునిగా ఆయన సంచరించిన ఆ 33.5 సంవత్సరాలలో, మరి ప్రాముఖ్యంగా 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఆయన మాట్లాడిన ప్రతి మాటను, ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ఆదరణ, ఆయన క్షమాపణ, ఆయన ప్రార్థన, ఇవన్నీ కూడా ధ్యానం చేయడానికి మనం మొదలుపెట్టాం. అందులో భాగంగా మొట్టమొదటిగా ప్రభు మాట్లాడిన మాటలు ఎప్పటికి ఇది కానిము అనే మాటను మనం ధ్యానం చేస్తూ మొదలుపెట్టాం. ఆ మాటను ధ్యానం చేస్తూ అక్కడి నుంచి మనము ఆకాశము తెరవబడుట అంటే ఏంటి, దేనికోసం ఆకాశం తెరవబడింది, లేదా పరలోకం ఎందుకు తెరవబడింది, పరలోకం తెరవబడిన చేత మనం పొందుకున్న మేలేంటి, మనకు సహాయం పరలోకం నుంచి వస్తుందనే ఒక అష్యూరెన్స్ దేవుడు మనకు ఎలాగిచ్చాడని మనం ధ్యానం చేసిన తర్వాత దేవుని ఆత్మను గురించిన ధ్యానాన్ని మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు ఈ సృష్టి ఆరంభంలో, అలాగే మన రక్షణలో, మన రక్షణ కొనసాగింపులో, అలాగే యుగ సమాప్తి వరకు, పరలోకం వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా ముద్రించాడు, ఆయన ఎలా పొందుకోవాలి, ఆయనతో ఎలా నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు మనం ధ్యానం చేశాము. ఇప్పుడు ఈరోజు దేవుని ఆత్మ ఆ తర్వాత పావురము వలె దిగి తన మీదకు వచ్చుట. దేవునికి స్తోత్రం. ఎందుకని దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చింది అనేది ఈరోజు మన ధ్యానాంశం. దేవునికి స్తోత్రం. రకరకాల అందమైన పక్షులు దేవుడి సృష్టిలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మకు సూచనగా పావురమునే ఎన్నుకోవడానికి కలిగిన కారణం ఏంటి, పావురము దేన్ని సూచిస్తుంది, పావురములో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది మరి వాక్యాధారితముగా, అలాగే భౌతికంగా, సైన్స్ ప్రకారంగా ఏంటిది అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ధ్యానం చేస్తూ పావురంలో ఉన్న లక్షణాలు, పరిశుద్ధాత్ముడు మనలో వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కలగాలి, ఎలాంటి లక్షణాలు మనం ధరించాలి, పరిశుద్ధాత్మతో నింపబడుతుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో మరి పావురము గురించిన ధ్యానాలు మనం చేసి మరి ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మనం భౌతికంగా ఒక పావురాన్ని చూసినప్పుడు గమనించగలిగిన కొన్ని విషయాలు ముందుగా మీతో చెప్తాను. మనం పావురాన్ని చూసినప్పుడు, పావురంని పెంచుకుంటున్నప్పుడు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని మీరు చూసినట్లయితే, ప్రపంచంలో ఏ పక్షిని పెంచుకున్నా దాన్ని మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, పావురములో ఉన్న ప్రత్యేకమైన లక్షణం దాని గృహమునకు అది చేరుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా దాని గృహం ఏంటో దానికి తెలుసు కనుక, దాని నాయకుడు ఎవరో దానికి తెలుసు కనుక అక్కడికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం నోవాహు వాడను గురించిన సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ, వీలైతే మన వాక్యాధారితంగా ధ్యానం చేద్దాం. మీకు అందరికి తెలుసు కనుక చెప్తున్నాను. దేవుడు తుఫాను వరదలు పంపించిన తర్వాత బయట తగ్గిందో లేదో అని అతను కాకిని వదిలినప్పుడు కాకిని చూసి కాకిని మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోసారి పంపినప్పుడు అది ఏం చేసింది, వెళ్ళిపోయి తగ్గిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఒక పావురాన్ని విడిచిపెట్టినప్పుడు అదేం చేసింది, పచ్చని ఒక ఒలివ చెట్టు ఆకును పట్టుకుని నోవాహు దగ్గర తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పావురాన్ని మీరు ఎప్పుడైనా గమనిస్తే దాని కళ్ళు మీరు ఎప్పుడైనా చూడగలిగితే, పావురంకున్న కళ్ళు ఎప్పుడు కూడా నీళ్లతో నింపబడి ఉంటాయి. ఎప్పుడైనా చూసారు మీరు? పావురం కళ్ళు ఎప్పుడు నీళ్ళతో నింపబడి ఉంటాయి.
ఇంకా ఏ పక్షి కూడా అలా ఉండడానికి వీలేదు. దాని కళ్ళలోంచి ఎప్పుడు కన్నీరు కారుతా ఉంటుంది. దాని కళ్ళు ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటాయి. కారణం, ఆ కన్నీరు కారుతా ఉన్న కారణంగా దాని కంట్లో ఏ నలక కూడా ఉండడానికి తను శుద్ధీకరించుకుంటుంది. అలాగే మనకి కనబడని ఒక అద్భుతమైన విషయం ఉంది పావురంలో. మీరు చూస్తే పావురాలు ఎప్పుడూ తెల్లగా ఉంటాయి. ఎలా ఉంటాయి మీకు తెలుసా? పావురాలు చూసారా? తెల్ల పావురాలు ఏ సీజన్లో చూసినా, ఎలాంటి పరిస్థితుల్లో చూసినా పావురానికి ఎప్పుడైనా మురుకోవడం చూసారా మీరు? చూసారా? ఏ పావురం తిరిగే ప్రకృతిలో చెట్లలో దుమ్ము ఉండదంటారా? ఉండదా? మరి ఎందుకు మురికి అవ్వదంటే, సైంటిఫికల్గా దాన్ని ఎగ్జామిన్ చేసి డాక్టర్స్ కనిపెట్టింది ఏంటంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు కనపడుతుంది. పావురంకి దాని యొక్క తోక పైన ఒక గ్లాండ్ ఉంటుంది, అంటే ఒక హెడ్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, శరీరం అంతటిలో నుంచి కన్నీరు లాంటి ఒక ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక లిక్విడ్ వస్తూ ఉంటుంది దాని శరీరం నుంచి. కన్నీటి లాంటి ఆ ద్రవాన్ని గ్లాండ్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఫెదర్స్లో ఉన్న, ఈ రెక్కల్లో ఉన్న దుమ్మంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది కనుక ఏ పక్షి కూడా పావురము ఉన్నంత శుభ్రంగా, అంత తెల్లగా ప్రకృతిలో మనకి ఇంకొకటి కనబడదు. దేవునికి స్తోత్రం. కారణము, దాని శరీరం నుంచి రిలీజ్ అయ్యే ఆ ద్రవము ఎప్పుడు కూడా శుద్ధీకరిస్తూ ఉంటుంది. ప్రతిరోజు తమ గిన్నెను తమ కడుక్కోవాలనే లేఖన ఆధారితంగా పావురం కూడా మనకు సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనం అలా ఆ రీతిగా మన దేహము ఆత్మ శుద్ధి చేయబడుతుంది అన్నట్టుగా పావురం మనకు సూచిస్తుంటుంది. అలాగే పావురంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇవన్నీ కేవలం భౌతికంగా పైపని మీకు చెప్తున్నట్టు మనం లోతులకు వెళ్దాం. పావురంలో ఉండే ఇంకా ప్రత్యేకత ఏంటంటే, పావురంలో చేదు కొట్టు ఉండదు. చేదు అనేది పావురంలో ఉండదు. చేదైన వేరు ఏది లేకున్నట్లు ఆయన చేస్తాడన్న లేఖన ఆధారితంగా చేదైన పరిస్థితుల్లో మారా లాంటి చేదైన జలముల దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు ఎలాగైతే కొమ్మ నరకబడి ఆ నీళ్ళల్లో వేయబడినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఆయనలో ఏ చేదు లేదు కనుక చేదైన పరిస్థితుల్లో చేదైన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన ఆపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక పావురంలో ఇంకో ప్రత్యేకత చెప్తాను. మనం వేయకుండా, మనం నాటకుండా చాలా మొక్కలు ప్రకృతిలో వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, పక్షులు విత్తనాలు తిన్నదే కాదు, వాటిని విసర్జిస్తాయి కాబట్టి అందులో చెట్లు వస్తాయి. అయితే పావురం ప్రత్యేకత విసర్జించదు, కానీ దాని నోటితోనే అది సీడ్ డిస్పెన్సర్గా మన విత్తనాలు జల్లినట్టుగా అది కావలసిన మిగతా విత్తనాలు తీసుకెళ్ళి జల్లుతుందట. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. విత్తనములు జల్లే ఒక తత్వం లేఖనం చెప్తుంది కదా, విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. సువార్తకు సూచన, వాక్యాన్ని ప్రకటించడం అనే ఒక అంశం గురించి ఇది సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ పావురంలో ఇన్ని భౌతిక ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుడు పరిశుద్ధాత్మని పావురంతో పోల్చడానికి, లేదా పరిశుద్ధాత్మ రూపంలో పావురము కిందకి దిగడానికి కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. చూడండి, మనం వాక్యాధారితంగా మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 11వ వచనం. అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి భయంకరమైన జల ప్రళయంతో లోకమంతా నశించిపోయినప్పుడు, దేవుడు నాశనం చేసినప్పుడు, నోవాహు ఓడలో
తన కుటుంబము, తనతో పాటు దేవుడు ఆజ్ఞాపించగా తీసుకువెళ్ళిన చాలా జీవరాశి అంతా కూడా అందులో ఉన్నది కనుక వర్షం ఆగిపోయిన తర్వాత నోవాహు ఎలాగ బయటికి వెళ్ళాలా వెళ్ళకూడదా, అసలు వర్షం ఆగి నివాసయోగ్యంగా భూమి మారిందా లేదా అని కలవరపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఆయన? కలవరపడుతున్నాడు. ఒక గొప్ప మహాప్రళయము కళ్ళారా చూసిన తర్వాత, అది ఎలాంటి ప్రళయం అంటే భూమి మొత్తాన్ని ఒక్కసారిగా నాశనం చేసేసిన ప్రళయం. ఇలాంటి ప్రళయం ఇంతకుముందు రాలేదు, మళ్ళీ రాదు. మనం కరోనా లాంటి డిజాస్టర్స్ చూసి ఉండొచ్చు, సునామీ లాంటి డిజాస్టర్స్ చూసి ఉండొచ్చు, ఇంకా మరెన్నో వరదలు చూసి ఉండొచ్చు. కానీ ఆనాడు నోవాహు దినములలో దేవుడు కుమ్మరించిన ఆ జల ప్రళయం, ఆ వర్షం, ఆ మహా తుఫాను కలిగిన వరద మునిపెన్నడూ జరగలేదు. దాన్ని చూస్తేనే మనం చచ్చిపోతామేమో. ఒక పెద్ద పిడుగు పడితేనే ఎలా ఉంటుంది మనకి? కళ్ళ ముందు మొత్తం భూమి నాశనం అయిపోయి పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయి ఇక ఎటు చూసినా ఏమీ కనపడుతుందా, వాడ మాత్రమే తేలుతుంటే లోపల జీవరాశి అంతా ఉంటే సింహాలు, పులులు, పాములు అన్నీ వాడలో ఉంటాయి. ఆ మనిషి యొక్క పరిస్థితి ఏంటంటారు? అలాంటి పరిస్థితుల్లో ఎంత కలవరపడి ఉంటాడు నోవాహు, ఎంత ఇబ్బంది గురై ఉంటాడు. ఆ పక్షులు, ఆ జంతువుల నుంచి వచ్చే వాసన, వాటి యొక్క గాండ్రింపులు, అరుపులు, ఒక సింహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక పులిని ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. ఇలాంటి జీవరాశి అంతా కూడా, పక్షులన్నీ కూడా లోపల నుండి కేవలము వారి కుటుంబం ఒకటే ఉన్నప్పుడు, అలా కొన్ని దినాలు రాత్రి బాగా వర్షం కురిసి ఉరుములు మెరుపులు శబ్దాన్ని విని 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 ఒక్కసారి అది ఆగిన తర్వాత ఎప్పుడు బయటికి వెళ్దాంరా దీనిలో నుంచి అని నోవాహు కనిపిస్తూ ఉంటుంది. కానీ బయటికి వెళ్ళగలవా? బయట ఎలాగుంది? తెలుసుకోవడానికి టెలిస్కోపులు లేవు, వాట్సాప్లు లేవు, న్యూస్ ఛానల్ లేవు. ఏం చేయాలని ఆలోచించి ఒక పక్షిని పంపాడు. అది వెళ్ళింది, దానికి కావాల్సిన కురిపోయిన మాంసం ఏదో వాటి మీద చేసుకోండి. పావురాన్ని పంపాడు, అది వెళ్ళింది. అది వెళ్ళి నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నా బిడ్డలు కలవరపడుతున్నారు, నా కుటుంబం కలవరపడుతుందని యోచించి కలవరపడకు అనే సూచనగా ఒక చక్కని పచ్చని ఒలీవ మొక్కను తెచ్చిందట. దేవునికి స్తోత్రం. పచ్చని ఒలీవ మొక్క అంటే అర్థం ఏంటి? ఎప్పుడుంటుంది పచ్చని ఒలీవ మొక్క? నీరు తగ్గి భూమి లేచి మళ్ళీ సారవంతముగా పంటలు పండినట్లుగా భూమి ఒకవేళ తయారవుతే అంతగా ఎండితే దేవునికి స్తోత్రం. అంత భయంకర తుఫాను, చెట్లు గిట్లు ఏం ఉండవు, ఇక పగిలిపోవడం. విత్తనం నిలబడడానికి ఆ మట్టిలో నుంచి ఆ జారుగా మారిపోయే ఆ బంక మట్టి కొంచెం గట్టిగా అవ్వాలి. దేవునికి స్తోత్రం. విత్తనం నిలబడి అది మొలవాలంటే ఏం జరగాలి? ఆరాలి భూమి. దేవునికి స్తోత్రం. భూమి ఆరి అందులో నుంచి ఒక విత్తనం మొలకెత్తి పచ్చగా తయారైంది. దేవునికి స్తోత్రం. నువ్వేం కలవరపడకని ఆ పచ్చని కొమ్మను తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఇది దేనికి సూచనగా ఉందంటే, కలవర పడుతున్న వారికి ఆదరణ కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ప్రభు చెప్పినట్టుగా పచ్చిక గల చోట్ల నేను పరుండ చేస్తా. ఎప్పుడు జరుగుతుంది అని అంటే, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఈ ఆదరణ మనం పొందుకుంటాం. అందుకే ఆయనకి ఆదరణ కర్త అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆయన పేరేంటి? ఆదరణ కర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రభు బాప్తిస్మం మంది లేవగానే ఆ పావురం రూపంలో ఆయన వచ్చాడంటే, పావురము ఈ లోకమంతా నశించిపోయినప్పుడు యథార్థవంతుడైన ఒకే ఒక్క మానవునికి ఆదరణ కలిగించే ఒక శుభవార్త తెలిపింది. దేవునికి స్తోత్రం. ఆదరణ కలిగించే ఒక పచ్చికను తీసుకొచ్చింది. జలప్రలయం లేదు, కానీ ఇప్పుడు మనం నోవాహు దినముల్లోనే ఉన్నాం. జలప్రలయం లేదంతే. నోవాహు దినముల్లో ప్రజలు చెడిపోయారు.
మనం ఉంటున్న ఈ జనరేషన్లో కూడా ప్రజలు అలాగే చెడిపోయారు. ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక పాపము, ఏదో ఒక బలహీనత పోరాడుతూ జయించాలని ప్రయత్నం చేస్తున్న వారు కొందరైతే అసలు దేవుడే ఎరగక, పోరాటమే లేక భయంకరమైన విషయాన్ని లోకంలోకి విర్రచిమ్ముతున్నవారు, లేదా మార్గం తప్పిపోతాం, లేదా భయపడిపోతాం, లేదా కలవరం చెందుతాం. నోబహు కలిగి ఉన్న నెలల పాటు, రోజుల పాటు, పగలి రాత్రులు కలిగి ఉన్న కలవరం అంతా కోడల్లో చదువుతూ ఉండేవారేమో, కొడుకులో చదువుతూ ఉండేవారేమో, వారి పిల్లలు మనవాళ్ళు వారు వచ్చి ప్రతిరోజు చెడుతారు, నాన్న మామయ్య గారు ఎంతకాలం ఇది బయటికి వెళ్ళగలమా, మనకి జీవితం ఉందా, దేవుడు కాపాడతానని చెప్పారు, ఓడ లేచింది సరే, ఇప్పుడు బయటికి వెళ్ళగా ఉండమ్మా, దేవుడు చెప్పినట్టు చేస్తాడు. దేవుడు మాట్లాడట్లేదు, దేవునికి స్తోత్రం. వర్షం ఆగిపోయింది కానీ దేవుడు మాట్లాడట్లేదు, బయటికి వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఏం చేయాలని హృదయంలో నలిగిపోతూ కలవరపడుతున్నప్పుడు పావురము తెచ్చిన ఆ ఒలీవ మొక్కను చూసి గొప్ప సంతోషం కలిగింది నోబహు. చెప్పబడి దేవుని మహిమపడుతుందా? ఇలాంటి భయంకర పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ నీలో ఉంటే పచ్చని సంకేతాలను ఇస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. పచ్చగా నిన్ను నీటి యోరణ నాటి పచ్చికల చోట్ల పొరండు పెట్టి, నాయన నువ్వు సురక్షితంగా ఉన్నావు, నా రెక్కలతో నేను కప్పానని గుర్తు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ పచ్చని సూచన కలిగి ఉన్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో రావడానికి కలిగిన ఇంకొక చక్కని కారణం ఏంటి? ఆయన ఎలాగా పావురం ఎలా మనం అర్థం చేసుకోవాలి? చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, నా ప్రియురాలా, చూడండి, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు, నీ కన్నులు గువ్వ కన్నులు, గువ్వ కన్నులు. దేవునికి స్తోత్రం. అలాగే మరి 4:1 కూడా ఒకసారి మనం చూసిన ఎడల, అదే నా ప్రియురాలా, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు ఉన్న నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పావురం యొక్క కళ్ళను గురించి చెప్తున్నాడు. నీ కళ్ళు గొప్ప కళ్ళు సంగమును ఉద్దేశించి, సంగమును కూడా పావురంతో పోలుస్తూ, అనగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న సంఘము పరిశుద్ధాత్మ రూపంలోకి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు హృదయంలోకి వచ్చి వసిస్తారు కనుక, మనతో పాటు నివసిస్తారు కనుక, మనలో ఆయన లక్షణాలతో నింపుతారు కనుక. దేవునికి స్తోత్రం. ఈ పావురం యొక్క కళ్ళు ఎలాంటి కళ్ళు అంట? ఇవి అందమైన కళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక ప్రియురాలను వివరిస్తే, ఆమె కళ్ళను వివరిస్తే, నీవి గొప్ప కళ్ళు అంటారు. గొప్ప అంటే పావురం. దేవునికి స్తోత్రం. పావురం కళ్ళు అంత అందమైన కళ్ళు మరి ఏ పక్షికి కూడా మీరు చూడలేదు. మీ ఊళ్ళో పావురాలు పెంచుతుంటే ఎక్కడైనా కనపడితే తెచ్చుకుని ఒకసారి కాసేపు చూస్తూ ఉన్నాడు పావురం కళ్ళు. వాటి కార్యం కానీ, వాటి చూపు కానీ, వాటి కనుదృష్టి కానీ ఎంత అందంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, మనం చదివినట్లుగా నీ ముసుగు వెనక నీ కళ్ళు, దేవునికి స్తోత్రం, చాలా అందంగా ఉన్నాయి. అంటే పావురపు కళ్ళను గురించిన వివరణ మనం అర్థం చేసుకోవాలంటే, వాటి అందమును మనం ఆలోచించినట్లయితే అవి భౌతికంగా కనబడే కళల గురించి కాదు, అవి ఆత్మ నేత్రాల గురించి. దేవునికి స్తోత్రం. అవి ఆత్మీయ చూపును గురించి, మంచి కనుచూపును గురించి రాయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాల చూపులు ఈ లోకంలో ఉన్నాయి, రకరకాల కళ్ళు ఉన్నాయి. కొంతమంది గురించి అంటారే, ఆడు కంట్లో పడకరా. ఎందుకని?
సైలెంట్గా నీ పని చేసుకుని ఆడు కంట్లో పడకరా బాబు, కంట్లో పడ్డావా అయిపోయావు. అంటే ఆడికి ఏమన్నా మన కండు కాకుండా అగ్నితో ఉండే కండ్లు ఏమైనా ఉంటాయా? కళలోంచి ఏమన్నా అగ్ని అవుతుందా? కంట్లో పడ్డం అంటే ఏంటి? ఆడు కళల్లో విషము నింపుకొని ఉన్నాడు. దావీదుని హెబ్రీ స్త్రీలందరూ పొగిడినప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పొగిడినప్పుడట సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. విషపు చూపు అంటే కండ్లలో విషమేమన్నా ఉందా? తేలుకు తోకలో ఉన్నట్టు సౌలికి కండ్లలో ఏమన్నా? కళ్ళు అందరికీ ఉంటాయి, అందరూ చూడగలుగుతారు. కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు చూడగలుగుతాడు. కానీ మంచిగా చూడడం అనేది అందరి వల్ల కాదు. నీ ముందర నీ కళ్ళు తిన్నగా ఉండాలన్నాడు దేవునికి స్తోత్రం. నిష్కల్మషంగా ఉన్నాడు బైబిల్. నీ దేహమునకు దేవుడు కన్నే గనక ఏమన్నాడు? ఆ కన్ను అపవిత్రమైన ఎడల, ఆ కన్ను చీకటి ఎడల నీ దేహమంతా ఏమైపోతుందంట? నీ దేహమంతా నరకంలో పడవేయబడుకున్నట్లు నీ కుడుకను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని దేని గురించి రాస్తున్నాడు? ఇది నిజంగానే ఒకవేళ అభ్యంతరంగా ఉంటే మన కళ్ళు తీసేసుకున్నావా? కళ్ళు గుడ్లు పీకేసుకున్నావా? ఇది చూపుల గురించి. ఏంటా చూపు? గొవ్వ కండ్లకున్న చూపు దేవునికి స్తోత్రం. మీరు గమనించండి. ఒకవేళ పవర్ మీకు అందుబాటులో లేకపోతే యూట్యూబ్లో కొట్టినా చూడండి, పవర్ ఈజియన్ వీడియోస్ అండ్ డవ్ వీడియోస్ అని. పావురం ఉన్న ప్రత్యేకత ఏంటంటే పావురం పక్క చూపు చూడదు. నువ్వు ముందుకెళ్ళావనుకో నేను తిన్నగా చూస్తాడు దేవునికి స్తోత్రం. నువ్వు ముందుకెళ్ళావనుకో ఇలా కొంతమంది చూపు ఎలా ఉంటుందంటే వాళ్ళ ముఖంలోకి చూడరు. ముఖంలోకి చూడలేదు, కళలోకి చూడరు. ఎలా చూస్తారంటే ఒక ఆడవారితో మాట్లాడేటంటే మొత్తం పై నుంచి అరికల వరకు మొత్తం ఆడదాన్ని అలా కళతోనే స్కాన్ చేసేస్తారు. కారణం ఏంటి? కళ్ళు ఉన్నాయి, అడిగి చూపు ఉంది, కానీ ఏం లేదు. మంచి ఉంటారు. ఆమె కళ్ళలో నిప్పుడు పోసుకుందరు మిమ్మల్ని చూసి. అంటే నిజంగా బొగ్గులు తీసుకుని కళలు వేసుకున్నట్ట కాదు. ఎలా కనపడుతుంది? ఆమె చూపులు అర్థమైపోతుంది. ఆమె ముఖం తెలిసిపోతుంది, ఆమె చూపు తెలిసిపోతుంది. పావురము తిన్నగా చూసే చూపు, కనుదృష్టి కలిగిన పక్షి దేవునికి స్తోత్రం. తిన్నని చూపులు ఉన్నాయి, వంకర చూపులు లేవు. కాకి ఎందుకు రాలేదండి? కాకి ఏముంది? కాకిని ఎప్పుడు చూసారా? కాకి చూపులు ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడే చూడండి, కాకి నిలబడితే చూడండి, ఒక్క నిమిషం కూడా దేన్ని కూడా కాకి అలా తీక్షణంగా చూడదు. కాకి మీరు గమనించే అంటాను చూసారు మీరు? దాని కళ్ళు పీటి ఒక చోట ఉండదు, అది ఒక స్థిరత్వం లేదు దాన్ని. కానీ పావురం అలాగా ఒక చోట వస్తుంది. దేవునికి స్తోత్రం. మంచి చూపు కలిగి ఉంటుంది పావురం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మను మనం పొందుకోవలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మన చూపులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావురంతో ఎందుకు పోల్చబడ్డాడంటే నిష్కలంకమైన చూపు కలిగినది పావురం. దేవునికి స్తోత్రం. మన చూపు ఎలా ఉంది? అది చెడిపోయిందా? ఒకవేళ అది నిష్కలంకంగా పవిత్రంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు మన మీద ఆయన ప్రభావం చూపించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ ఆకర్షణమైన లోకంలో, ఈ రంగుల లోకంలో చూపు పాడవడం అనేది చాలా చిన్న విషయం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం పాడవడం కొద్దిగా సమయం తీసుకుంటుందేమో, శరీరం పాడవడం, ఆర్థిక పరిస్థితులు పాడవడం సమయం తీసుకుంటాయేమో, కానీ ఇప్పుడు ఎలాంటి డేస్లో మనం ఉన్నాం, ఎలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామంటే చూపులు పాడవడం చాలా చిన్న విషయం. ముందుగా చూపులే పాడైపోతాయి. ఒక న్యూస్ ఛానల్ చూస్తే దైవజనురాళ్ళు కూడా ఈ రోజున స్టేజ్లకి వాక్యం ప్రకటించే దైవజనురాలు కూడా చాలామంది చూడగానే ఏంట్రా బాబు అనిపించే అంత వికృతంగా మేకప్ వేసుకుని, లిప్స్టిక్లు వేసుకుని, డార్గా వాళ్ళ స్టైల్ చూపించుకోవడానికి, వాళ్ళ ఒళ్ళు చూపించుకోవడానికి సింగిల్ కూర చీరలు వేసుకుని ఎంత భయంకరంగా దైవజనురాలు నిలబడుతుంది. దైవజనురాలు కూడా అలా ఉంటున్నారు. అంటే కింద వాక్యం వింటున్నాడు, వాక్యం వింటాడో ఆమెను చూస్తాడో అర్థం కాదు. వాక్యం వింటాడో ఆమె సోపును చూసి సోపు నేర్చుకుంటాడో తెలియదు. అంటే ఈజీగా కళ్ళు చెడిపోవడానికి కారణాలు అనేకమైన ఉన్నాయి.
అందులో సాతాను వాడుకుంటున్న ఒక చాలా పవర్ఫుల్ వెపన్ స్త్రీ. అంతే, ఇంకా చాలా వెపన్స్ ఉన్నాయి వాడి చేతిలో. మన కళ్ళను పాడు చేయడం అందులో ఒక వెపన్ ఆడది. కాబట్టి ఎవరి కళ్ళను పాడు చేసేలాగా మీరు వస్త్రాలు వేసుకోవద్దు. ఎవరైనా సరే మీ శరీరాన్ని చక్కగా కప్పుకోండి, చక్కగా ఉంచుకోండి. ఎవరి కళను పాడు చేసుకునేలాగా మీరు బట్టలు వేసుకోవద్దు. అంటే పురుషులు మరి ఎలాగైనా ఉండొచ్చా అంటే, పురుషుడు శరీర ఆకృతి వేరు, స్త్రీ యొక్క శరీర ఆకృతి వేరు. పురుషుడు చొక్కాలాగానే తిరుగుతాడు, వాడిని చూసి ఎవరికి ఏం అనిపించదు. కానీ స్త్రీల శరీర ఆకృతి వేరు కనుక వారికి దేవుడు చక్కగా కప్పుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టేలాగా వారు బట్టలు వేసుకోకూడదు. పురుషులైనా సరే మరి ఒకటి దాటి వెళ్ళడానికి వారికి కూడా వీలు లేదు. కాబట్టి కళ్ళు ఈజీగా చెడిపోయే కాలంలో మనం ఉన్నాం కనుక మన కళ్ళు పవిత్రంగా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించాల్సిందే. దేవునికి స్తోత్రం. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనలో నివసించకపోతే మన కళ్ళు చాలా చాలా సులభంగా చెడిపేస్తాడు సాతాను గారు. చాలా సులభంగా చెడిపేస్తాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని ప్రశ్నించుకోవాలి, మీ కళ్ళు ఎలా ఉన్నాయి? కొవ్వ కళ్ళు ఎలానే ఉన్నాయా? దేవుడు చూసినప్పుడు వాక్యం చదువుతున్న నా బిడ్డ నేత్రాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయని సొలొమోను సాక్ష్యం ఇచ్చినట్టుగా పరమగీతంలో నా ప్రియురాలు కళ్ళు ఎలాంటి కళ్ళట? కొవ్వ కళ్ళు. ముసుగు వెనకాల ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి? అందముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మరి నిన్ను చూసినప్పుడు దేవుడు అదే సాక్ష్యం ఇస్తాడా? నా బిడ్డ కళ్ళు గొప్ప కళ్ళు, ఆమె తిన్నగా చూస్తుంది, ఆయన తిన్నగా చూస్తాడు, వెలి చూపు లేదు, ఎప్పుడు నా వైపు చూస్తుంది నా బిడ్డ, నా వైపు చూస్తున్నాడు నా బిడ్డ, పక్క చూపులు లేవు, నా మీదే ఆధారపడుతున్నాడు, నా వైపే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆయన వైపే చూస్తూ ఆయన్నే చూస్తూ నేత్రాలు తిన్నగా పెంచుకుని బ్రతుకుతున్నారు ఇక్కడ. అది మన వల్ల సాధ్యం కాదు. మన పరిస్థితులు సహకరించవు. కానీ అది సాధ్యం కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా నేను చెప్తాను, ఈ తరము ఇలా మాట్లాడాడు నీకోసమే, నమ్ము అని చెప్తాడు. మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కలవరాలు లేరు, ఎవరు లేరు, మీరు లేరు, నేను లేరు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నా కలవరములన్నీ కనుమరుగు చేసి నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు, నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు. హల్లెలూయా, హల్లెలూయా. మన కలవరములన్నీ కనుమరుగు చేసేది కేవలం మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. నువ్వు కలవరాల్లోనే ఉంటూ బతుకుతూ కలవరపడుతూనే నువ్వు కలవరం రాగానే దాని గురించి ఆలోచించి రోజులు కృంగిపోయే వాళ్ళు ఉంటారు. గుర్తు చేసుకుని ఏడ్చేవాళ్ళు ఉంటారు. గుర్తు చేసుకుని కృంగిపోయి చస్తే బాగుండు కదా, చచ్చిపోతే బాగుండు కదా. ఇంట్లో ఆహారం ఉన్నా తినరాళ్ళు. ఎందుకు? కలవరం ఉంటుంది మధ్యలో. ఇప్పుడు అదే గోల. ఎందుకు అలా కొనసాగుతుంది కలవరం అంటే? పరిశుద్ధాత్ముడు లేడు. ఆ పరిశుద్ధాత్ముడు పచ్చని లేఖనంతో ఎదుర్కోవడం. కోరుకోవాలి పరిశుద్ధాత్ముడు, పొందుకోవాలి పరిశుద్ధాత్ముని. ఆయన చక్కని వాగ్దానం మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసినా లేదో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముని యొక్క ఆయన యొక్క క్రియల్లో నేను అనుభవించిన క్రియలు చాలా ఉన్నాయి. అందులో నాకు చాలా శ్రేష్టంగా అనిపించేది ఇదే. మన వాక్యం చదువుతూ ఉంటాం, వాక్యం అంత లేఖనాలన్నీ మనకు గుర్తుండవు. బైబిల్ అంతా కంటో పాటకు అప్పచెప్పగలం, రిఫరెన్స్లన్నీ మనకు గుర్తుండవు. కానీ ఎప్పుడో ఎక్కడో విన్న వాక్యం, ఎప్పుడో ఎక్కడో విన్న పాట, ఎప్పుడో ఎక్కడో చదివిన లేఖనం, ఏదో గ్రంథంలో ఉన్న లేఖనం మన పరిస్థితుల్లో టక్కమనే తీసుకొస్తాడు కళ్ళ ముందు. దేవునికి స్తోత్రం. అలా తీసుకొచ్చి ఇదిగో ఆ రోజు ఆ ప్రసంగంలో
నాకు కూడా మీతో చెప్పిన ప్రసంగాలు అనేక మాటలు నాకు గుర్తొస్తాయి. అయ్యో ఆ ప్రసంగంలో సంఘంతో ఈ మాట చెప్పవు కదా, మరి నువ్వెందుకు భయపడతావు, కలవరపడతావు, ఆ మాట నీకు కూడా కదా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చెప్తూనే నేను జాగ్రత్తగా వింటాను. నా మాట నేనే అంటే ఇది నా మాట కాదు కనుక దేవునికి స్తోత్రం. ఇది దేవుని మాట కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కలవర పడొద్దు. దేవునికి స్తోత్రం. మన కలవరాలు, మన కన్నీరంతా ఆయన గుడిలో దాస్తున్నాడు. తగిన సమయంలో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కలవరంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, ఆలోచనలో కూడా చెడిపోకూడదంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. ప్రతిరోజు లేవగానే పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయాలి, ఈ పరిస్థితుల్లో ఈ రోజు అంతా నాకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత మనం రోజు మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. దైవజనుడు అన్నాడు, నీ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటయ్యా ఇన్ని సంఘాలు కట్టాలని. ఆయన అన్నాడు, నా సక్సెస్ సీక్రెట్ ఉంటే నేను ప్రతిరోజు ముందు గుడ్ మార్నింగ్ పరిశుద్ధాత్ముడిగా చెప్తున్నాను. నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ పదం బయటకు వచ్చింది, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని ఒక బుక్ రాశాడు ఆయన, రెన్హార్డ్ బోంకే. దేవునికి స్తోత్రం. ఆ బుక్ మీకు మార్కెట్లో దొరుకుతుంది, తెలుగులో కూడా రిలీజ్ చేసుకుంటున్నాం, నాకు తెలియదు, ఇంగ్లీష్లో నేను చదివాను. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ఆ బుక్ పేరు. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో మనం రోజు ఎలా మొదలు పెట్టాలి, ఉదయమే లేవగానే పరిశుద్ధాత్మతో నింపబడి అలాగ బయటికి వెళ్ళాలని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఏంటి? ఆదరణ కలగజేస్తాడు, కలవరాన్ని దూరం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే రెండవది చూపులను భద్రపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడిపోకుండా ఆయన కాపాడుతాడు. కనుకే పావురంతో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14. మంగళకత్తి పిచ్చవలను కొవ్వవలే మూలిగితిని చదువు. ఉన్నత స్థలములో చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పోల్చబడి ఉండుము. దేవునికి స్తోత్రం. ఇందులో ఒక మాట భక్తుడు అంటున్నాడు, ఆయన ఒక వేదనలో దుఃఖములో నేను గొవ్వవలే మూలిగితిని. ఇంగ్లీష్లో ఐ మోన్ లైక్ ఎ డవ్ అని రాయబడు. ఐ మోన్ లైక్ ఎ డవ్. మోనింగ్ అంటే మూలగడం, అంటే అది ఏడ్చి అయిపోయిన తర్వాత కూడా, అంటే కన్నీరంతా ఇంకిపోయిన తర్వాత కూడా ఏడుపు వచ్చినప్పుడు. చూడండి, ఒక భర్త చనిపోయినప్పుడు మీరు ఎప్పుడైనా భార్య పరిస్థితి చూస్తే మీకు కనబడతారు. ఏడ్చి కళ్ళని తీరుకొని చూస్తారు. ఆవిడ ఒకే ఒక అలా అంటనే ఉంటారు. గమనించారా? కన్నీరు రాదు, అరవడానికి స్వరం రాదు, అప్పుడు గొంతు పోతుంది, కన్నీళ్ళన్నీ ఇంకిపోతాయి, కానీ బాధ పోదు. ఏం చేస్తుంది ఆవిడ? కేవలం మూలిగే. ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొత్త నిబంధనలు ఇలా రాయించబడి ఉంది. నీ బలహీనతల విషయమై నీకు ఎట్లు ప్రార్థన చేయాలో తెలియదు కనుక వచ్చరింప సఖ్యము గాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు తానే నీ గురించి ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తాడని మూలుగుతాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు నీ పాపముల కొరకు, నీ బలహీనతల కొరకు దుఃఖపడటం కాదు, నీ పక్షమున ఆయన దుఃఖపడి మూలుగుతాడు. దేవునికి స్తోత్రం. నీ పక్షమైన విజ్ఞాపన ఎలా ఉంటుందంటే, నువ్వు ఏడ్చేదానికి 100 రెట్లు ఆయన కన్నీరు కరుస్తాడు. ఎందుకంటే గొప్ప కండ్లలో ఎప్పుడూ కన్నీరు ఉండదు. మీకు చెప్పాను, కన్నీరు కార్చి మూలుగుతాడు. నీతో భాషతో ఆయన ప్రార్థన చేయిస్తాడు. ఆయన నీ పక్షమున దుఃఖపడతాడు. ప్రభా, ఏ విధముగా అయినా ఈ బిడ్డ నీ నుంచి దూరం అవ్వకూడదయ్యా అని ఆయన నీ పక్షమున మూలిగే పని పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, గొప్ప మూలిగినట్లు నేను మూలిగాను. దేవునికి స్తోత్రం. ఆత్మను కలిగి ఎప్పుడైనా అలాంటి మూలుగు నీ ప్రార్థన జీవితంలో ఉందా? అయితే 4 కన్నీటి చుక్కలు
కాచే వరకు మన భక్తి అయిపోయింది, కానీ కాచి కాచి బలం లేనప్పుడు, నశించిపోతున్న ఆత్మల పైన భారం ఎక్కువగా ఉన్నప్పుడు, మన దేశం గురించిన భారం ఎక్కువగా ఉన్నప్పుడు, కాచి కాచి కన్నీరు లేనప్పుడు, ఎప్పుడైనా మూలిగిన అనుభవం నీకు ఎప్పుడైనా ఉందా? నీకు దోపడి నా జీవితంలో చాలా ఉన్నాయి. మొన్న ఒక పాట పోయిన వారం మనం పాడు, దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని భావించు. అది దాదాపు 10 సంవత్సరాల క్రితం, ఒక 8 సంవత్సరాల క్రితం మాకు వెళ్ళిన తర్వాత రోజు ఉదయం ఆ పాట పెట్టుకున్నాను. ఎందుకో తెలియదు, ఆత్మదేవుడు ప్రార్థన. ఆ పాట పొద్దున పెట్టుకుంటే ఆ పాట నేను నాకు తెలిసి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు మోకరించి ఆ పాటే లూప్లో పెట్టి ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం వేసరికి కన్నీరంతా అయిపోయింది. ఇంకా మూలుగుతూనే ఉన్నాను సాయంత్రం వరకు. దేవునికి స్తోత్రం. మా దేశాన్ని ఎలాగైనా జ్ఞాపకం చేసుకోవడం ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. హృదయం వెళ్ళగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే కొన్ని విషయాల పట్ల నీకు భారం కలగజేసి నీలో ఉండి ఆయన మూలుగుతాడు. కన్నీటి ఆత్మ నీకు ఇస్తాడు. క్రైస్తవులు దౌర్భాగ్యులు ఎవరు అని నన్ను అడిగితే నేను చెప్తాను, వారి ఇంటి గురించి తప్ప ఎవరి గురించి ఏడవని ఆడు భయంకరమైన దౌర్భాగ్యుడు. క్రైస్తవులను దౌర్భాగ్యులు ఇష్టమంటే ఆడు వ్యభిచారం చేసేవాడు కాదు, ఆడు సినిమా చూసేవాడు కాదు, ఆడు పాపం చేసేవాడు కాదు. బలహీనతతో పోరాడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. క్రైస్తవులు ఎవడైనా దౌర్భాగ్యుడు ఉన్నాడు చెప్పండి వాడి పేరంటే, నేను నా మెడలో, నా జీవితం, నా హక్కు, నా రోగం, వాటి గురించి ఏడ్చుకుంటాడు తప్ప ఎప్పుడు నశించిపోతున్న ఆత్మల గురించి ఏడవడం, దేశం గురించి ఏడవడం, వాడికి ఎలాంటి భారం ఉండదు, వాడికి కన్నీరు రాదండి. అలాంటి వాడిని దౌర్భాగ్యుల లిస్టులో వేసేయడం. ఆ దౌర్భాగ్యత ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ లేకపోతే వస్తుంది. దేనిలో వస్తుంది? పరిశుద్ధాత్ముడు ఒకడు హృదయంలో వసిస్తే, నింపబడుతుంటే, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే నీ దేశం గురించి ఏడుస్తావు, నీ ఇంటి ముందు గురించి ఏడుస్తావు, నీ ఇంటి పక్కడు గురించి ఏడుస్తావు, నీ కుటుంబంలో నశించిపోతున్న బంధువుల గురించి ఏడుస్తావు. నీకు అసలు ఎలాంటి పరిచయం లేని ఒక వ్యక్తి గురించి చూడగానే కన్నీరు పెట్టి ఏడవాలి, వెళ్ళి ప్రార్థన చేయాలి అనిపిస్తుందంటే నువ్వు మంచి స్థితిలోనే ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన కలగజేస్తున్న కన్నీరే అది. లేదంటే అలాంటి అనుభవాలు మాకు ఎప్పుడు లేవండి. ఎప్పుడైనా మా బిడ్డకు రోగం వస్తేనో, మాకు దెబ్బ తగిలితేనో, అప్పు వస్తేనో, భయం వస్తేనో, ఇంటికి అందరం ఏడ్చుకుంటామంటే నీకు ఆత్మ లేదు. ఆయన నీ పరిస్థితి వల్ల ఏడుతున్నావు. దేవుడు తెలియనాడు కూడా చాచి బొమ్మ కొడతా అడిగి ఎడుతాడు. నీ కన్నీటాత్మ ఉన్నట్టు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న రోగాన్ని బట్టి, మనకున్న దుఃఖాన్ని బట్టి ఎడుతుంటే దేవుడు నన్ను కన్నీటి ఆత్మతో అభిషేకించి కాదు. దానికి దేవుడు ఎందుకు? చిన్నపిల్లడికి గెలిస్తే ఆడేం చేస్తాడు? ఏడుతాడు. దానికి కన్నీటాత్మ వచ్చినట్టుగా నీ జీవితం గురించి, నీ సమస్యల గురించి నువ్వు ఏడుతుంటే దానికి కన్నీటాత్మ కాదది. నీ బాధ, నీ దుఃఖము కన్నీరు రూపంలో బయటకు వస్తుంది. దేవుడు పెట్టిన ఎమోషన్ అది అందరికీ ఉంది. ఉద్వేగాల వల్ల నీకు కన్నీరు వస్తుంటే అది కన్నీరు కాదు. పరిశుద్ధాత్ముడు వలన నీకు కన్నీరు వస్తుందంటే నీకు ఏమాత్రం పరిచయం లేని విషయాలు. మణిపూర్లో ఇలా జరిగింది, కన్నీరు కాచావా? ఛత్తీస్గఢ్లో ఇలా జరుగుతుంది, కన్నీరు కాచావా? నీ ఇంటి ముందోడికి యాక్సిడెంట్ జరిగింది, లోపలికి వచ్చి కన్నీరు కాచావా? నీ పక్కింట్లో ఒక విషాదం జరిగింది, ఆ పక్షం నువ్వు కన్నీరు కాచావా? నీ బంధువులు ఎవడో అప్పుతో ఉన్నాడు, వాడి పక్షం నువ్వు కన్నీరు కాచావా? నువ్వు ఏడవాలంటే ఏదో బాధ వచ్చి, ఏదో కష్టం వచ్చి, ఏదో రోగం వస్తే తప్ప నువ్వు ఏడుపు రాదు. నీకు అది నీ జీవితం. అది తండ్రి దేవుని బిడ్డ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి కన్నీరు కాచి ఆ కన్నీటి ప్రవాహంలో అనేకులను క్రీస్తు దగ్గర తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భక్తులంటే నేను ఏడ్చాను, గొప్పలే మూలిగాను, ఈ ప్రజలు పాడైపోతున్నారు. దేవునికి స్తోత్రం. గర్వలంతో దుఃఖం కలుగుతుంది నాకు. ఆ మూలుగు సగటు క్రైస్తవుడు జీవితంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుడా, మూడవది 2 చెప్పాను, ఆత్ముడు నీలో ఉంటే కన్నీటి ఆత్మ అభిషేకం జరుగుతుంది.
పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం జరుగుతుంది? కన్నీటి ఆత్మ అభిషేకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆత్మాభిషేకం చెప్పాలందరూ? ఏ ఆత్మాభిషేకం? కన్నీటి ఆత్మ అభిషేకం. దీని కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరమగీతములు 7వ అధ్యాయము 1వ వచనం. ఆమె రాజకుమార పుత్రిక, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. దేవునికి స్తోత్రం. నావే చూడండి, నీ పావురంతో పోల్చబడిన ప్రియురాలు గురించి అంటున్నాడు. నీ పాద రక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు. దేవునికి స్తోత్రం. మీరు గమనించారా? పావురం యొక్క నడక చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎక్కడ చూడండి, అవన్నీ లోకాన్ని ఆకర్షించే నడక. ఇది భౌతికమైనది కాదు, ఇది ఆత్మీయమైన నడత గురించి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం. పౌరాన్ని మీరు గమనిస్తే అన్ని పక్షుల్లాగా ఇలా 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 ఒక ఎత్తుకి ఎత్తి, మళ్ళీ ఇలా ఒక ఎత్తుకి ఎత్తి, ఇటు తిరిగి ఇలా ఇలా కోళ్ళకి ఎరిగేసి అలా చేయదు పౌరం. చూడండి, పౌరం ఎలా నడుతుంది? అందంగా అడుగులు అడిగేసుకుంటూ వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఇది భౌతికమైన మన కాళ్ళతో నడవలసిన నడక కాదు. కాళ్ళతో నువ్వు ఎలా నడిచినా పర్లేదు, కానీ నీ నడత బాగుండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడితే మన నడవడిక చక్కగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎదటివాడితో నడుచుకునే విధానం బాగుంటుంది. దేవునికి స్తోత్రం. నీ నడత ఎలా ఉంది? చాలా మంది అరే నీ నడక నీ తీర్థం ఏం బాగాలేదా అంటే ఏంటి? నీ వాకింగ్ స్టైల్ బాగాలేదనా? నువ్వెవరితో తిరుగుతున్నావో ఆ పరిస్థితులు, ఆ స్నేహాలు బాగాలేదు అని అర్థం వచ్చేలా చెప్తారే. నీ తీరు నాకు నచ్చలేదురా, నీతో నేను ఇంకా నడవలేనురా అంటే ఏంటి అర్థం? నీతో నేను ముందుకు సాగలేనురా అంటే ఏంటి అర్థం? భౌతికంగా రోడ్డు మీద నడిచేదా? నీ విధానం నాకు నచ్చలేదురా అంటే ఏంటి? ఆడు బట్టలు వేసుకునే పరిస్థితి గురించే కాదు, ఆడి మాట, ఆడి ప్రవర్తన, ఆడి చూపు, ఆడి స్నేహాలు నచ్చట్లేదని అర్థం. ఒకరి నడతను నీవు కనిపెట్టి చూసిన ఎడల నీ ముందు నిలవబడగలిగిన వాడు ఎవడు అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒకరి నడతని కనిపెట్టి చూస్తే ఒక తప్పు కాదు, నీకు కనపడని 1,00,000 తప్పులు కనపడతాయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నీ నడత దేవుని కనుదృష్టిలో పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసించి ఆయనే నడిపించాలి నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నడిపిస్తే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడో తెలుసా? ఆయన రెక్కల మీద నెక్కించుకుని నీ పక్షంగా ఆయన నడుస్తాడు. అప్పుడు ఆయన అడిగినే నీవవుతాయి. దేవునికి స్తోత్రం. తిన్నగా ఉంటాయి, నీ ప్రవర్తన తిన్నగా ఉంటుంది, నీ సహవాసం తిన్నగా ఉంటుంది. నువ్వు ఎవరితో మాట్లాడినా తిన్నగా మాట్లాడతావు. దొంగ తిరుగుడు మాట్లాడవు. చాలామంది దొంగ తిరుగుడు ఎప్పుడంతా నేను రావచ్చండి, పరిస్థితి బాగా మనం వస్తాను చెప్పలేదు, తర్వాత ఫోన్ చేస్తాడు. ఆడొస్తాడు అర్థం కాదు, ఆడు రావడం అర్థం కాదు, ఆడిస్తాడు అర్థం కాదు, ఎవడో అర్థం కాదు, ఆడు చేస్తాడు అర్థం కాదు, చేయడం దొంగ తిరుగుడు మాటలు. నవ్వు ఎక్కడితో అంటే ఇవ్వాలనే ఉంది, వచ్చేది ఉంది, మరి నీవు వస్తే ఇస్తాను, మరి తర్వాత నేను తర్వాత ఫోన్ చేస్తాను. వాడు ఇస్తాడా ఎవడా, అది వస్తుందా రాదా ఏం అర్థం కాదు. క్లారిటీ ఉండదు, మాటలో క్లారిటీ ఉండదు. అది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. మొత్తం మీద మాట్లాడతాడు కరెక్ట్గా. ఇవ్వగలను, ఎవరు నా పరిస్థితి బాగాలేదు, నేను చేయలేదు చెప్పేస్తాడు. అలా కాకుండా ఇస్తానులే, అది వచ్చాక ఇస్తానులే, ఇది జరిగాక ఇస్తానులే, అలా ఉందా అట్టనా ఇలా అబ్బాయి నా పరిస్థితి, నీ అప్పుడు నేను ఇవ్వలేదు, దేవుడు ఏదైనా సహాయం చేస్తే అప్పుడు నేనైతే చెప్తాను, నా వల్ల అబ్బాయి నా పరిస్థితి నేను రాలేదు,
రాలేదు, నా పరిస్థితి ఇది, నేను చేయలేను. వాక్యం చెప్తుంది, నీ మాట అవునంటే అవునుగా, కాదంటే ఏదో నేను ప్రార్థన చేసి చెప్తాను. అలా కాకుండా చూద్దాంలే, చేద్దాంలే, మేముంటాం. ఎవరికి మహిమ కలుగును కాక. నడత తిన్నగా ఉంటుంది, నడక తిన్నగా ఉంటుంది. చర్చికి వెళ్తే చర్చి దగ్గరికి వచ్చేద్దాం డైరెక్ట్గా. నేను నడకపాలేదనుకో, మధ్యలో బండి ఈ చర్చికి వెళ్ళే రూట్లో పలానా వాడు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఒకసారి మాట్లాడొచ్చేద్దాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఇడ్లీలు పెట్టి అవి పెట్టి టిఫిన్ దానికి వచ్చావు, కూర్చో, టీ తాగు, మొత్తానికి ఇక్కడ ఆసోది ఈసోది చెప్పిన తర్వాత అక్కడ కాన్ఫిడెన్స్కి వచ్చావు. ఏమయ్యా లేట్ అయిందంటే, లేట్ అయిపోయింది మాస్టర్ గారి పని ఉంది. ఏంటా పని అంటే, చర్చికి వచ్చేవాడు తిన్నగా చర్చికి రాలా, మధ్యలో ఎక్కడికి బండి ఎటు తిప్పో. నడత బాగున్నాడు ఏం చేస్తాడు, ఏ పని మీద వెళ్ళాడో ఆ పని చేసుకుని వచ్చేస్తాడు. నడత బాగాలేనాడు ఊరంతా చుట్టవుతాడు. చూడండి, కొంతమంది ఆఫీసులు అయిన తర్వాత, పనులు అయిన తర్వాత, పొలంకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంటికి రారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పల్లెలో నాడిదేరి, ఈ పల్లెలో నీడిదేరి, ఆ పల్లెలో నాడిదేరి, ఆ ఇంట్లో ఆడిదేరి, ఈ ఇంట్లో దీని దగ్గర, మొత్తం అందరూ చుట్టుకొచ్చి అందరి విషయాలు పోగేసుకుని వచ్చి అవి అన్ని ఇంటికి తెచ్చుకుని పెట్టుకొని తీరిగ్గా పిల్లలతో డిస్కస్ చేసి గొడవలు పడి ఆడిగుడు వీడిగుడు ఎలా తగ్గుతుంది సత్తా. ఉద్యోగం తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. ఏ గొడవ, ఇంటింటి పురాణం అంతా తెచ్చుకుని నీటిలో వేసుకుంటున్నాడు. నడత బాగాలేదు, నడత బాగున్నాడు, తిన్నగా వెళ్తాడు, తిన్నగా వచ్చేస్తాడు. ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగితే కొంతమంది ఊరికే, ఏంటి ఊరికే అలా వెళ్ళదు. ఊరికే అలా వెళ్ళి రావడం అంటే, బయటికి వెళ్తున్నావు అంటే దానికి పని ఉండాలా. ఎక్కడికి వెళ్ళేవారంటే ఊరికే గాలి కలిగి, గాలికి అలా ఇల్లు వచ్చి ఏంటో తెలుసా, ఎండిపోయిన వాళ్ళు ఇల్లు వస్తాయి. దేవునికి స్తోత్రం. పచ్చగా ఉండే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడు ఏ పని మీద అయితే ఆ పని మీదే. పావురం పచ్చనాకు తెచ్చింది కాబట్టి వచ్చే వరకు ఆకు అలాగే ఉండి నోవహు చేతిలో పడింది. ఒకవేళ పావురం కానీ ఎండిపోయిన ఆకు తెచ్చుంటే, ఊహిద్దాం, ఎండిపోయిన ఆకు నోట్లో ఎట్టుకుని పావురం వచ్చింది. నోవహు దగ్గరికి వచ్చినప్పుడు నోట్లో ఆకుంటారా, ఏముంటుంది, కొమ్మ మాత్రమే ఉంటుంది. ఆకేమైపోద్ది గాలికి. అర్థమవుతుందా వాక్యం? నువ్వు పచ్చగా ఉన్నావు పరిశుద్ధాత్ముడితో, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవు. ఎండిపోయిన ఆకులాగా అటు ఇటు తిరిగేయు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నడిపిస్తాడో అక్కడికే వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఒక ఆలోచన ఉంటుంది నీకు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకో మాట చెప్పండి, ఆ పద్ధతి నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నడత తిన్నగా అందంగా ఉండాలంటే నీలోకి ఏం రావాలి, పరిశుద్ధాత్మ రావాలి. నాలుగవది రాసుకోండి, నాలుగవది ఏంటది, పరిశుద్ధాత్ముడు నీ నడతను తిన్నగా చేస్తాడు, సరిగా చేస్తాడు. ఏం చేస్తాడు, నడతను సరిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా, సమయం 1 గంట కావస్తుంది. ఏం చేస్తానని చెప్పాను, కానీ అనేక విషయాలతో చెప్పాల్సింది ఉంది. మరి వచ్చే వారానికి చెప్దామంటారా, వింటారా? 4 చెప్పాలి. 4 ఏంటి, ఇందాక మనం నేర్చుకున్న 4. మొట్టమొదటి, పరిశుద్ధాత్ముడు ఆదరణ కలగజేసి కలవరమును తొలగిస్తాడు. 2, నీ చూపులను పరిశుద్ధపరుస్తాడు. 3, కన్నీటి ఆత్మాభిషేకముతో నింపుతాడు. 4, నీ నడతను సరిచేస్తాడు. దేవునికి స్తోత్రం. 5వది మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకమును పావురము వలె నిష్కపటులైన ఉండుడి. దేవునికి స్తోత్రం.
నేను ఇంగ్లీష్లో ఈ మాట ఇన్నోసెంట్ యాజ్ డౌస్ అని రాశాడు. రాశాడు ఇన్నోసెంట్ యాజ్ డౌస్ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. షుడ్ యాజ్ స్నేక్స్ అండ్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ డౌస్ అంటే నా వైపు చూడండి, పాము వల్ల ఎలా ఉండాలంట, వివేకం ఉండాలంట. అదే సమయంలో పౌరం వల్ల ఎలా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి. మీరు చూడండి, ఏదైనా పక్షి పట్టుకున్నట్టు మీరు దాన్ని కొయ్యాలి, దాన్ని చంపాలి, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ పక్షి ఎలా చేస్తుంది తెలుసా? ఎలా చేస్తుంది? ఏవుకే అక్కడ కదిలిపోయి ఇచ్చేసి. కానీ పావురాన్ని తీసుకొచ్చి దాన్ని చంపడానికి ఇలా ముందు పెట్టి చూడండి, దాన్ని మమ్మోసారి చూడండి, గోల చేయదండి. అది మీ చేతిలో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కళ్ళ నుంచి నీళ్లు పెట్టుకుంటూ అలా మిమ్మల్ని చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే ఎలాంటిది? ఒకేసారి పాము వల్ల వివేకంగా ఉండాలట, ఒకేసారి పౌరం వల్ల ఎలా ఉండాలి? అది ఇంకొక మాటలో చెప్పాలంటే అమాయకంగా ఉండాలి. అమాయకం అంటే ఏంటి? తెంగరతనం కాదు. దేవునికి స్తోత్రం. తెంగరతనానికి అమాయకత్వానికి తేడా ఉంటుంది. కొంతమంది చూసంటారు చాలా మంచిదండి, మంచి అమాయకత్వం కలిగిన బిడ్డ అంటే ఏంటి? తెంగరతనం కాదు. వాక్యం చెప్తుంది ప్రేమ అన్నిటినీ నమ్మును. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ నమ్ముతారు ప్రేమ కలిగిన వాళ్ళు. తర్వాత దెబ్బ తగ్గుతుంది వేరే విషయం, కానీ ప్రభు లక్షణం, అది ఆత్మ లక్షణం. అది తెంగరతనం కాదు. అదేంటది? అదే సమయంలో పాములే తెలివిగా వాడు నమ్మిన తర్వాత ప్రవర్తన అర్థమైనప్పుడు నువ్వు కొంత వివేకం, వీడిని ఎలాగా దానిలో పెట్టాలి, లేదా వాడి నుంచి నాకు హాని జరగకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలని వివేకంగా ఉండాలి. అవసరమైతే క్రీస్తు నిమిత్తం చనిపోవడానికి ఎవడైనా మద్దోన్మాద వచ్చినట్టు చంపుతాను అన్నప్పుడు వాడి మీద తిరగబడకుండా నన్ను చంపుతావు అత్తమొకటి నేను చంపలేను అది కత్తి తీసుకుని నువ్వు అంటే అది వివేకంగా వాటిని చంపడానికి కొంత మీద కట్టి పెట్టినప్పుడు పావురంలాగా చంపే. నేను చస్తే నా ప్రభుత్వం ఉంటాను, నన్ను చంపుతున్న నీకు నన్ను చంపుతున్నప్పుడు కూడా సువార్త ప్రకటిస్తున్నాను. నువ్వు ఈ పాపము నిమిత్తం నరకంలో పడకుండా ఉండాలంటే క్రీస్తుని తెలుసుకునే మారు మనసులో నీ పాప క్షమాపణ పొందు అని చెప్తాం. దేవునికి స్తోత్రం. అంటే ఇది లోకానికి ఎలా కనపడుతుంది? ఇప్పుడు సింగర్తనంలో కనపడదు, కానీ దేవుని దృష్టికి అది నిష్కపటమైన మనస్సు వలె కనపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే కపటము నీలో ఉండదు. కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి? చాలా మంది ఓవర్ స్మార్ట్గా ఉంటారు. విన్నారా? అరే నువ్వు చాలా స్మార్ట్గా ఉంటే పర్లేదు, ఓవర్ స్మార్ట్ అంటే ఓవర్ స్మార్ట్ అంటే అంటాడు కపటమైన మనిషి. పరిశుద్ధాత్ముడు ఒకడిలో ఉంటే వాడు పావురం వల్ల నిష్కపటంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కపటం ఎరగాడు, కుయుక్తులు లేడాడు. కపటమైన మనస్సు ఉండాలి. వాడు నీకు అపకారం చేసిన, వాడిని నువ్వు ద్వేషిస్తున్నా, నువ్వు వాడి వరకు ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. అది దేవుని బిడ్డల యొక్క మనస్సు. అది ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు. ఐదవది రాసుకోండి. పరిశుద్ధాత్ముడు మనను నిష్కలంకంగా చేస్తాడు. ఎలా చేస్తాడు? నిష్కలంకంగా చేస్తాడు. నిష్కపటమైన మనస్సు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 విషయాలు ఈరోజు మనం చూసాం. 1:10 మరికొన్ని విషయాలు వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. 5 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది ఆదరణ కలగజేస్తాడు, కలవరమును తొలగిస్తాడు. రెండవది ఎక్కడికి చెప్పడం మన చూపులను భద్రపరుస్తాడు. మూడవది కన్నీటి ఆత్మ అభిషేకమునిస్తాడు. నాలుగవది మన నడతను సరిచేస్తాడు. ఐదవది గట్టి చెప్పండి, ఒకరు చెప్పండి, గట్టి చెప్పండి. నిష్కపటమైన మనస్సునిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 5 నీలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి.
ఎవరినైనా ఆదరిస్తున్నావా? కలవరంలో ఉన్న వారి కలవరాన్ని తొలగిస్తున్నావా? ఆయన ఎంత కలవరపడుతున్నావా? ఇప్పుడు చాలామంది కలవరపరిచే వాళ్ళు ఎక్కువ అండి. కడుపులోకి వచ్చిందంటే ఎవరికైనా ఉదాహరణ చెప్తున్నా, కట్టుకుపోతారా గంట నుంచి కట్టుకుపోతుందని చెప్పాను. వీడెళ్ళి ఏం కాదులేరా అంత డాక్టర్ దగ్గరికి వెళ్దాం అండవు. ఎక్కడ వస్తుంది? అక్కడ వస్తుందా? అయ్యి బాబోయ్ ఎంతసేపు చెప్తుంది? గంట వస్తుందా? అయ్యి బాబోయ్ గంటసేపు నుంచి అలాగే వస్తుందా? అయిపోయిందిరా నీ క్యాన్సర్ అంటే ఆడు హాస్పిటల్కి వెళ్ళినాడు గుండె అయిపోతుంది. దేవుని ఆత్మ కలిగినవాడు ఏం చేస్తాడు? ఏం కాదండి భయపడద్దు, మనం చూద్దాం, దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కలవరపరచడం, నువ్వు ఎవరన్నా కలవరపరిచే ఆత్మ నీలో ఉంటే జాగ్రత్త. కలవరపరిచే ఆత్మ దేవుని ఆత్మ. కలవరం ఉండదు దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. హెచ్చరిక మాత్రమే ఉంటుంది, జాగ్రత్త మాత్రమే ఉంటుంది. దేవుని ఆత్మ జాగ్రత్త చెప్తాడు, రే నువ్వు ఇలాగ ఉంటే ఇలా జరుగుతుంది, జాగ్రత్త. ఇదేంటిది? కలవరం కాదు, ఇది భయపెట్టడం కాదు. ఇదేంటిది? వదలు వచ్చినప్పుడు హెచ్చరిక చెప్తారు. మొదటి హెచ్చరిక నీటి మట్టం పెరుగుతుంది, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక. అటు మూడవ హెచ్చరిక చెప్పినప్పుడు ఏమైపోవాలి? ఊరంతా అది అయిపోవాలి. అది బెదిరింపా? అది భయపెట్టదా? కాదు. లేదా నేను హెచ్చరికలు పట్టించుకుని ఇక్కడే ఉంటానంటే మునిగిపోయేది. అండ్ హెచ్చరిక వేరు, కలవరపరచడం వేరు. అంటే మొదటి హెచ్చరిక కూడా లేకుండా ఇదిగో ఒక గంట సేపులో అయిపోయింది, మీరంతా చచ్చిపోతున్నారు, ఎవడు రాడు మీ సాయం చేయడానికి, అయిపోతారు, ఈసారి వచ్చి మామూలుగా ఉండదు, 40 అడుగులు ఎలా వస్తుంది, అది కొట్టగానే మీరు ఎంత దూరంలో చచ్చిపో అన్నాడు అనుకో, వీడికి ఎలా ఉంటుంది? ఎవరు ఎంత దూరంలో చచ్చిపోతామంటే ఇంకెందుకు చచ్చిపోతాం? అలా ఉండదు. గవర్నమెంట్ ఏం చేద్దంటే చాలా సివియర్ స్టేజ్లో ఉన్న పరిస్థితులు కూడా ప్రజలకి చాలా లైటర్ నోట్లో చెప్తారు. తెలుసా మీకు? చాలా సివియర్ పరిస్థితి కూడా ఎలా చెప్తారంటే చాలా లైటర్ నోట్లో చెప్తారు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా రిలీజ్ చేసే పత్రం అలా ఉంటుంది. ఈ న్యూస్ ఛానల్లో ఉన్న వీళ్ళు భయపడేస్తారు, ఏమీ లేదు దాన్ని ఏదో ఎరిగిపోతారు. సరైన వార్త ఎప్పుడు కూడా కలవర పెట్టడం, జాగ్రత్త చేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని ఆదరిస్తుంది. ఏం చేస్తుంది? కలవరమును తీసివేస్తుంది. ఏ కలవరం వచ్చినా అది నిలిచిపోతుంది. రెండవది, నీ చూపులను భద్రపరుస్తుంది. నీ చూపులు భద్రంగా లేవేమో, పవిత్రంగా లేవేమో, నీ చూపులు చెడిపోతున్నాయేమో చూసుకో. దేవుని ఆత్మ సహాయం కోరు, పరిశుద్ధాత్మతో నింపబడు. మూడవది, కన్నీటి ఆత్మాభిషేకం నీలో ఉందా లేదా నువ్వు గమనించుకోవాలి. నీ పరిస్థితుల గురించి ఏడిస్తే అది కన్నీటి ఆత్మ కాదు. పక్కనుడు గురించి ఏడిస్తే, దేశం గురించి ఏడిస్తే, నీకు పరిచయం లేని వారి గురించి కన్నీరు వస్తుందా? ఖచ్చితంగా అది దేవుని ఆత్మ. అలాంటి కన్నీటి ఆత్మాభిషేకాన్ని పొందుకో. నాలుగవది, నీ నడతను సరిచేస్తుంది. గొప్ప నడిచినట్లుగా, తిన్నగా, అందముగా, రాజకుమారుడు నడిచినట్టుగా నడుస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ నడకలు, నీ స్నేహాలు, నీ మాటలన్నీ కూడా మారిపోతాయి. పరిశుద్ధాత్మ నీలో వస్తాయి. ఐదవది, నిష్కపటమైన మనస్సు నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. పావనమైన ఇన్నోసెంట్గా ఉంటాం. త్యాగం చేసి చచ్చిపోవాలన్న పరిస్థితి వచ్చినా సరే తిరగబడకుండా నువ్వు వాడికి అప్పగించుకుంటావు. నేను ప్రభు ఎలా శిలువగా అప్పగించుకున్నాడు. వివేకము ఉంటుంది, నిష్కపటం ఉంటుంది. అలాంటి మనస్సు, అలాంటి నడత, అలాంటి ఆదరణ, అలాంటి కలవరము దూరపరిచే పరిస్థితి నీలో ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆశీర్వాదం కావాలి మా జీవితంలో అనుకున్నవారు ఖచ్చితంగా మోకరించి పరిశుద్ధాత్మతో నింపబడండి. ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పొందుకోని వారు పరిశుద్ధాత్మను వ్యక్తిగతల పాలు చేస్తున్న ఈ లోకంలో ఆత్మ కలిగి ఉన్న బిడ్డలుగా మనం సంచరించుదాం. ఆత్మ మనం సరిదిద్ది నడిపించి మన కలవరములన్నీ తొలగించి ఆయన బిడ్డలుగా మనం చేస్తుంది కనుక పరిశుద్ధాత్ముడా ఈ అంత్యకాలంలో మమ్మల్ని నింపయ్యాలి. ప్రతి ఒక్కరు అడుగుతాడు. అడుగు ప్రతి వారికి అనుగ్రహించబడ్డాడు యేసయ్య. నింపండియా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోటకాల దినములిని తండ్రి నీ ఆత్మతో నింపుమా.
ఉదకాల అభిషేకం సర్వజనుల కోసం ఉదకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు వేసవికాలంలో నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించు మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు వేసవికాలంలో నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం ప్రార్థన చేయి ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించగా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించగా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా ప్రార్థన అడుగు ప్రతి వారి దయచేయబడుతుంది ఎవరు అడుగు తెరవద్దు ప్రతి ఒక్కరు చప్పడగొట్టు ప్రార్థనలోకి వెళ్తాం దేవుని ఆత్మను కోరుకుందాం చెప్పబడరా అడుగు ప్రభుని దగ్గరగా నోరు తెరిచి పరిశుభ్రత నింపడుతున్నాడు కరుణేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమయా కరుణేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబుడు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా అయ్యా పరిశుద్ధాత్ముడా మా మధ్యలో విరిగినటువంటి తాకని ఒకరు సరిచేయండి ఈ లక్షణాలు మమ్మల్ని కలగజేయండి మమ్మల్ని ముంచండి తండ్రి మమ్మల్ని ముంచండి కలవరను కలిగించండి సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అత్యున్నత అభిషేకం సర్వజనుల కోసం, కోటకాల దినమునివి తండ్రిని ఆత్మతో నింపుమా. అక్కర్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుము. అంటే అక్కర్లేరా దేవా. రెండయ్యా అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. దేవుని బిడ్డలారా, కనితో ప్రభు పాదాలు పట్టుకుందాం. మన కలవరంలో తీసివేసుకుని ఆత్మతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్దాం.